ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను, పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను, దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు. Человек может быть очень порочным, но с благословения старейшин, в компании старших и благородных душ вполне возможно отказаться от дурного поведения и дурных мыслей. దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి. Все требует основы. మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమై మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకొని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం. Когда вы хотите написать письмо, вы сначала думаете о том, что написать, как написать и что должно быть передано. అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు. Многие духовные искатели и подвижники получают самореализацию, посещая благородных людей и слушая их священные учения. కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచఋషుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని సప్తఋషుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు. Даже очень нечестивый человек, Ратнакара, находясь под влиянием семерых риши и следуя их практикам, мог впоследствии стать мудрецом. అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు. Такой порочный человек, как Ратнакара, смог превратиться в благочестивую, благородную, совершенную душу и в конечном итоге стал автором эпоса Рамаяна. రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ 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 అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి యొక్క తేజస్సు కలిగి వచ్చాడు. Прохлада, даже будучи сыном демона, шел по пути воспевания славного имени Бога Нараяна и в конце концов достиг божественности. కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదునిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు. В итоге Прохлада стал таким же сияющим, как и сам Нараяна. Они стали неотделимы друг от друга, излучая одно и то же сияние. విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెల్డెన్ తాను కూడా సాధన చేసి ఆ యొక్క గురువాజ్ఞ తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు. Подобным образом, Чарльз Дарвин во всем походил на своего учителя Хенслоу, поскольку постоянно помнил о нем и следовал его учению. ఇంతియే కాదు, И не только это. అనేక విధములైనటువంటి యొక్క మహర్షులు ఆజ్ఞను పురస్కరించుకొని తమ యొక్క ఆజ్ఞను ప్రసాదంగా తీసుకొని పాలించుకుంటూ రావటం చేత పరమాత్మ తేజస్సు సర్వుల యందు కూడాను తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది. Подобным образом происходило со многими искателями и подвижниками, которые следовали по пути, указанному и мудрецами, чтобы они повсюду могли излучать это сияние и свечение.